భారత్ పై పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తోందా? పాక్ రక్షణ మంత్రి క్లారిటీ. గత 3 రోజులుగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్తాన్ సైన్యానికి చెందిన అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే ఈ 3 రోజుల్లోనే పాకిస్తాన్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పాకిస్తాన్ తమ మధ్యవర్తిత్వం కోసం ఏదో ఒక దేశం ముందుకు రావాలని కోరుకుంటోంది. అప్పుడే ఈ దాడి ఓటమి నుంచి తాము బయటపడగలమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే అణుదాడిపై తమ ఎంపికలు తగ్గిపోతున్నాయని అంగీకరించారు. అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం ఇప్పుడే లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. జియో న్యూస్ ఇంటర్వ్యూలో ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి ఈ దాడుల్లో అణ్వాయుధాలు ఉపయోగించడంపై దృష్టి పెట్టలేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే అవకాశం లేకపోలేదు. అణ్వాయుధాల వాడకం అనే ఎంపిక అందుబాటులో ఉన్నప్పటికీ దాని గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అణ్వాయుధాల గురించి చర్చించడం సరైంది కాదు. ఒకవేళ అణు దాడి చేస్తే ప్రభావం కేవలం భారత్ పై మాత్రమే పడదు. దాని ప్రభావం చాలా విస్తృతంగా ఉండవచ్చు. పాకిస్తాన్ అణ్వాయుధాలపై కార్యాచరణ నిర్ణయాలు తీసుకునే బాధ్యత నేషనల్ కమాండ్ అథారిటీదే. ఎన్సీఏ ఇప్పటి వరకు సమావేశం ఏర్పాటు చేయలేదని ఆసిఫ్ అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.